శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. మిత్రులకు, యూట్యూబ్ అమ్మానులకు, శ్రేయోభిలాషులకు శుభోదయం. మనము జెండర్స్ అంటున్నాం కదా, మరి వాళ్ళు ఎంతమంది దాంట్లో ఒరిజినల్, ఎంతమంది డూప్లికేట్ అనేది తర్వాత విషయము. కానీ నపుంసకత్వం అనేది కూడా జాతకంలో మనం చూడొచ్చు. ఆ నపుంసకత్వం మరి కొంతమంది బయట పెడుతున్నారు, కొంతమంది బయట పెట్టడం లేదు. దట్ ఈస్ డిఫరెంట్. అది గుప్తం కనుక గుప్తంగానే ఉంచుతారు. కానీ మరి జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఈ విషయం తెలవాలి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్శాస్త్ర ప్రకారం నపుంసకత్వం లేదా అంగస్తంభన అంటే శీఘ్రస్ఖలనమైపోతూ ఉంటుంది. ఇటువంటి లోపాలు ప్రధానంగా బలహీనమైన శుక్రుడు, కుజుడు మరియు గ్రహాలైన శని, రాహు, కేతువులు ప్రభావం కారణమవుతున్నాయి. 7వ ఇల్లు కామస్థానం, అంతే కదా. భార్య భర్త అనే విషయాన్ని మనం వస్తున్నాం కనుక అది కామస్థానం కనుక చంద్రుడు మనఃకారకుడు కనుక బాధింపబడడం కూడా లైంగిక బలహీనతకు కారణము. అంటే చంద్రుడు, రాహువు, కేతువు, శని, శుక్రుడు, కుజుడు ఈ గ్రహాలు మనకు నపుంసకత్వాన్ని కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అది ఎట్లా అంటే, శుక్రుడు లైంగిక సామర్థ్యానికి కారకుడు కనుక శుక్రుడు నీచంలో అంటే కన్యా రాశిలో ఉన్నట్టయితే, ఒకవేళ అది కూడా శనితో కలిసి ఉన్నట్టయితే, శుక్రునిపై శని దృష్టి పడినా, పాపస్థానంలో ఉన్న ఈ యొక్క నపుంసకత్వం, బలహీనత, లైంగిక సామర్థ్యం అనేది ఉండకపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కన్యాలో శుక్రుడు ఉండి, మీనంలో శని కనుక ఉన్నట్టయితే అది సప్తమ భావం కానీ, లేదా కారకుడు శుక్రుడు కనుక ఆ శుక్రుని యొక్క లగ్నం కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళకి ఆ యొక్క లోపం కనిపిస్తుంది. ఇంకో రెండవది ఏమిటి అంటే, కుజుడు శని ఇద్దరు శత్రువులు. ఈయన అగ్నితత్వం, ఆయన అగ్నితత్వం, ఇక ఫైటింగ్ ఉంటుంది. అంటే వీళ్ళకి గర్భం స్రావాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. లేదా శని రాహువులు, కుజరాహువులు సంబంధం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా శరీరం బలం లేకపోవడం, నరాల బలహీనత కలిగి ఉండడం జరుగుతుంది. దానివల్ల కూడా శారీరక సామర్థ్యం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అగ్నితత్వాలు కనుక, ఈ అగ్నితత్వంలో ఈ వీర్య కణాలు చనిపోయినందుకు వీళ్ళల్లో లైంగిక సామర్థ్యం తగ్గి ఊరుకుంటారు. ఇక 7వ ఇల్లు తులారాశి. 7వ ఇంట్లో పాపగ్రహాలు అంటే శని రాహువులు కనుక ఉండి, అంటే మేషలగ్నం అయి ఉండి, సప్తమ స్థానం తులాయి ఉండి, ఆ సప్తమ స్థానంలో కనుక శని రాహువులు కానీ, శని కానీ ఉన్నట్టయితే, లేదా శని యొక్క దృష్టి పడినట్టయితే కూడా ఈ యొక్క నపుంసకత్వం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చంద్రుని స్థితికి వచ్చేసరికి నీచంలో లేదా శనితో కలిసి ఉన్నట్టయితే మానసిక ఆందోళన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ 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 ఫీల్ అవుతూ ఉంటారు. ఆ టెన్షన్ పడే వాళ్ళకు కూడా నపుంసకత్వం రావడానికి ఆస్కారం ఉంది. ఇక 6, 8, 12 స్థానాల్లో లగ్నాధిపతి లేదా శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉండి పాపగ్రహాల వీక్షణ కనుక ఉన్నట్టయితే లైంగిక అసమర్థత కలగడానికి ఆస్కారం ఉంది. ఇక ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇదేమో జ్యోతిష్య ప్రకారంగా మనం కొంత తెలుసుకోవచ్చును. ఇంకొకటి ఏమిటంటే సర్పశాపాలు. పూర్వము మన ఊర్లలో ప్రతివాడు పాములను చంపేవాళ్ళు. అయితే ఈ పడగ ఎత్తినటువంటి పామును కానీ, లేదా గుడ్ల మీద పొదుగుతూ ఉన్నటువంటి సమయంలో పామును చంపడం కానీ, ఇటువంటి పాపాలు కొంతమంది చేసినట్టయితే ఆయన తర్వాత 3 తరాల వరకు ఈ సర్పశాపాలు వీళ్ళకి కలుగుతాయి. దానివల్ల కూడా నపుంసకత్వం రావడానికి. అయితే మరి 3 తరాలు అందరికీ వస్తాయా అంటే కాదు. ఒక్కొక్క తరంలో ఒక్కరికి మాత్రమే దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆ శాపం కూడా వీళ్ళకి కలిగి నపుంసకత్వం రావడానికి ఆ యొక్క సర్పశాపం
ప్రభావం కలగడానికి ఆస్కారం ఉంది. అందుకనే మనము సర్పశాపం కలిగిన, సర్పశాపం అంటే దాంట్లో జాతకంలో గ్రహాల యొక్క ప్రభావం కొంచెం చూపిస్తుంది. ఒకవేళ అది గనక మీరు రెమెడీలు చేసుకున్నట్టయితే, ఈ గ్రహాల యొక్క రెమెడీలు గనక చేసుకొని దాన్ని డిసాక్టివేట్‌లో ఉన్నటువంటి ప్లానెట్స్‌ని యాక్టివేట్ చేసినట్టయితే వీళ్ళకి మళ్ళీ మంచి సంతానం కలిగి మళ్ళీ మంచి పొజిషన్‌లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అది మీరు మీ జాతకాల్లో మీ బ్రాహ్మడి దగ్గరికి వెళ్లి తెలుసుకోవచ్చు. జై శ్రీకృష్ణ.